ఈ వీడియోలో మనం టాలీలో పేమెంట్ వోచర్స్ డబల్ ఎంట్రీ మోడ్లో ఏ విధంగా చేయాలో చూస్తాం. జనరల్గా మనం పేమెంట్ ఎంట్రీస్ డబుల్ ఎంట్రీ మోడ్లోనే ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు చేస్తూ ఉంటాం. మరి ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ని మనం డబుల్ ఎంట్రీ మోడ్లో చేసి చూద్దాం. మరి అకౌంటింగ్ వోచర్స్, మరి ఇక్కడ ఫీచర్స్లో మీరు F12 ప్రెస్ చేయండి. F12 కాన్ఫిగర్, ఫీచర్స్ కాదు, F12 కాన్ఫిగరేషన్స్లో మీరు ప్రీవియస్గా ఇక్కడ సింగిల్ ఎంట్రీ మోడ్ని ఎస్ చేసి ఉన్నారు. మరి ఇప్పుడు మీరు చేయాల్సింది నో, ఎన్. ఎన్ ఇవ్వండి. సో ఆటోమేటిక్గా అది డబల్ ఎంట్రీ మోడ్లోకి వెళ్తుంది. మరి ఇప్పుడు రిమైనింగ్ ఆప్షన్స్ యాజ్ ఇట్ ఈజ్ ఉంచండి. ఈ సిఆర్డిఆర్ ఇన్స్టెడ్ ఆఫ్ 2 అనేది కూడా ఎస్ ఉంచేసేయండి. ఓకే, సో మొత్తం యాజ్ ఇట్ ఈజ్గా ఇట్లా ఉంచినప్పుడు ఇప్పుడు డబల్ ఎంట్రీ మోడ్ అనేది యాక్టివ్ అవుతుంది. మరి ఇప్పుడు మీకు ఇక్కడ చూసినట్లయితే 17,000 paid to Lakshman Limited in full settlement. అంటే ఇక్కడ లక్ష్మణ్ లిమిటెడ్కి ఏదైతే అమౌంట్ పే చేయాలో అది మొత్తం ఫుల్ సెటిల్మెంట్ చేస్తున్నాం. అంటే ఒకవేళ 17,000 కంటే ఎక్కువ పే చేయాల్సి ఉన్నా కానీ అది రౌండ్ అప్ చేసి 17,000గా పే చేస్తున్నాం. మరి అక్కడ బిల్ నెంబర్ కూడా ఇచ్చున్నారు వాళ్ళకి. ఆ బిల్ మీద మనం పేమెంట్ అనేది చెక్ ద్వారా ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి ఈ డేట్లో మనం ఈ చెక్ నెంబర్ ద్వారా పే చేస్తున్నాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ మనకి పర్టికులర్స్ తీసుకున్నట్లయితే లక్ష్మణ్ లిమిటెడ్. మరి ఇక్కడ లక్ష్మణ్ లిమిటెడ్కి ఎంత అమౌంట్? యాక్చువల్గా ఇక్కడ మీరు చూసినట్లయితే మీరు బై అక్కడ బిల్ నంబర్ అనేది ఉంది. ఆ బిల్ నంబర్ని బేస్ చేసుకొని మనం పేమెంట్స్ అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది. సో మరి ఆ బిల్ ఏంటి అనేది చూసినట్లయితే మనకి తెలుస్తుంది. నేను ఎస్కేప్ ఇచ్చేసి బ్యాక్ వెళ్తున్నాను, క్విట్ చేసాను. ఇప్పుడు ఇక్కడ డిస్ప్లేలో చూడండి, మీరు డిస్ప్లే ఇక్కడ అకౌంట్ బుక్స్, లెడ్జర్స్లో మీకు లక్ష్మణ్ లిమిటెడ్. సో ఇక్కడ రిలేటెడ్ రిపోర్ట్స్ F8 ప్రెస్ చేయండి. F8 ప్రెస్ చేస్తే ఫస్ట్ రిపోర్టు బిల్ వైజ్ డీటెయిల్స్ అని రావడం జరుగుతుంది. సో ఇక్కడ బిల్ వైజ్ డీటెయిల్స్లో మనం 041 బిల్ మీద చూసినట్లయితే ఇక్కడ 17,250 ఉంది మనం పే చేయాల్సింది. ఓకే, సో అంటే రౌండ్ అప్ చేస్తున్నాం అనమాట. అక్కడ ఎస్కేప్ ఇచ్చేస్తున్నాను, ఎస్కేప్. మరి ఇప్పుడు మళ్ళీ అకౌంటింగ్ వోచర్స్లోకి వెళ్ళండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? లక్ష్మణ్ లిమిటెడ్కి ఎంత పే చేస్తున్నాం? 17,250. సో ఇక్కడ మెథడ్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ అని వస్తుంది. అడ్జస్ట్మెంట్ రెఫరెన్స్, ఆ బిల్ రెఫరెన్స్ని మనం ఇక్కడ యూజ్ చేసుకోవాలి. అడ్వాన్స్ అవేవి కావు. మరి ఇప్పుడు బిల్ రెఫరెన్స్ ఏంటి? 41, అది సెలెక్ట్ చేయండి. సో ఇప్పుడు ఇక్కడ మనం అమౌంట్
17,000 ఇస్తున్నాం. ఓకే, ఫుల్ పేమెంట్ ఇక్కడ కూడా చేసేయండి. 17,250. ఓకే, మరి క్రెడిటెడ్ బై క్యాష్. మరి ఇక్కడ టాలీ కరెక్ట్గా మనకి 250 బ్యాలెన్స్ రావాలి. సో అక్కడ పేమెంట్ మనం కంప్లీట్గా పే చేస్తే 250 సరిపోతుంది. బట్ ఇక్కడ బై క్యాష్ ఆర్ చెక్ అనేది ఇక్కడ ఉంటుంది. చెక్ ఇస్తున్నాం. మరి ఇక్కడ బై క్యాష్ కాదు, ఇక్కడ మనం బ్యాంక్ ఆఫ్ బరోడాని సెలెక్ట్ చేసుకోవాలి. బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా చెక్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి. ఓకే, సో ఇప్పుడు ఎంత పే చేస్తున్నాం? ఇక్కడ 17,000 మాత్రమే పే చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు చెక్ డీటెయిల్స్ ఇవ్వండి. అండ్ ఇక్కడ చెక్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ 14580. ఓకే, డేట్ మీకు 12th April అని డేటు ఇవ్వడం జరిగింది. సమ్ డేటు మీరు మెన్షన్ చేయండి. ఓకే, ఇప్పుడు మనకి 250 అలానే ఉంది. మరి ఇప్పుడు 250ని మనం ఏం చేయాలంటే అది డిస్కౌంట్ కింద తీసుకోవాలి. మరి డిస్కౌంట్ తీసుకోవాలి అంటే ఇక్కడ డి ప్రెస్ చేయండి. డిస్కౌంట్ ఏమీ లెడ్జర్ లేదు. మరి ఇప్పుడు డిస్కౌంట్ లెడ్జర్ని మీరు క్రియేట్ చేయాలంటే ఆల్ట్ సి ప్రెస్ చేయండి. సో డిస్కౌంట్ రిసీవ్డ్. సో ఇది మీకు ఇండైరెక్ట్ ఇన్కమ్ కింద వస్తుంది, డిస్కౌంట్ కాబట్టి. ఓకే, యాక్సెప్ట్. మరి 250 డిస్కౌంట్ ఇచ్చేసాం. స్టార్టింగ్లో మీరు డేట్ చేంజ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక్కడ నేరేషన్ కావాల్సి ఉంటే మీరు ఏదైనా టైప్ చేసుకోవచ్చు. ఫైనల్గా యాక్సెప్ట్. ఓకే, తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే రెంట్ పెయిడ్ 2000 బై క్యాష్ ఆన్ 12th April అని రావడం జరిగింది. మరి ఇక్కడ రెంట్ అనేది లేదు. మరి రెంట్ మనం ఆల్ట్ సి యూజ్ చేసి రెంట్ లెడ్జర్ని క్రియేట్ చేసుకోవాలి. అది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కిందకి రావడం జరుగుతుంది. ఓకే, ఎంత రెంట్? 2000 బై క్యాష్. ఓకే, ఆఫ్ కోర్స్ డేట్ మీరు ఫస్టే మార్చుకోండాలి. ఓకే, డేట్ F2 యూజ్ చేసి డేట్ని మార్చేసాం. ఓకే, యాక్సెప్ట్. తర్వాత రిపేర్ టు ఫర్నిచర్స్ 250 అండ్ వేజెస్ పేడ్ ఫర్ ద సేమ్ ఈజ్ 250. మరి ఇప్పుడు
రిపేర్స్ టు ఫర్నిచర్స్ అనేది ఇక్కడ మీరు క్రియేట్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇది ఎక్కడ లేదు. మరి Alt C యూజ్ చేసి మీరు క్రియేట్ చేసుకోండి. రిపేర్స్ టు ఫర్నిచర్స్. ఇది మీకు ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కిందకే వస్తుంది. యాక్సెప్ట్ చేయండి. Repairs to furnitures done and wages paid for the same is 250. Okay, 250 by cash. నెక్స్ట్ మీకు అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ రావడం జరిగింది. మరి అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ను కూడా మీరు క్రియేట్ చేసుకోవాలి. ఇంతకు ముందర లేదు కాబట్టి. అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ ఇది కూడా మీకు ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వస్తుంది. ఇక్కడ చెక్ ఇవ్వడం జరిగింది. SBI చెక్. సో 4852 ఆన్ డేట్ 15th. the SBI. సో ఇక్కడ చెక్ డీటెయిల్స్ మనం ఇవ్వాలి. చెక్ నంబర్ 654189. 654189. ఓకే, యాక్సెప్ట్. తర్వాత మీకు ఆఫీస్ ఎక్విప్మెంట్స్ చాలా పర్చేజ్ చేస్తున్నారు. క్యాల్కులేటర్స్ 5 each and 2 stabilizers and staplers and 1 పంచింగ్ మిషన్. టోటల్గా క్యాల్కులేట్ చేసుకోండి. ఇది ఒక 1000, ఇది ఒక 1050 and 1 పంచింగ్ మిషన్ 75. సో 1125 రూపీస్ అయ్యింది. ఇవన్నీ కూడా మనం ఏం చేస్తామంటే ఆఫీస్ ఎక్విప్మెంట్స్ కిందకి ఆ లెడ్జర్ క్రియేట్ చేసుకొని దాని కిందకి పే చేస్తాం. సో ఆఫీస్ ఎక్విప్మెంట్స్. మరి ఆఫీస్ ఎక్విప్మెంట్స్ అనేటివి కరెంట్ అసెట్స్ కిందకి వస్తాయండి. సో ఇక్కడ ఇవంతా కూడా క్యాష్.
ఎంత అమౌంట్ 1125 బై క్యాష్ ఇవ్వడం జరిగింది. సో కింద నేరేషన్ కావాల్సి ఉంటే మీరు ఇచ్చుకోండి. ఓకే, ఈ విధంగా మనం ఈ యొక్క డబుల్ ఎంట్రీస్ మోడ్లో పేమెంట్స్ అనేటివి చేస్తాం.